ఏళ్ళు కూడా దాటకుండానే ముఖం మీద ముడతలు, మచ్చలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా! అద్దంలో చూసుకోవాలంటే కూడా చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా త్వరగా చర్మం అనేది పాడవుతుంది. ఎన్నో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. ఎన్ని క్రీమ్స్, జెల్స్ వాడినా కూడా అవి తాత్కాలికంగా మాత్రమే రక్షణ ఇవ్వగలుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. కళ్ళ కింద చర్మం ముడతలు పడి వేలాడినట్లుగా అవుతుంది. అలాగే నల్ల వలయాలు కూడా వస్తున్నాయి. మచ్చలు ఏర్పడుతున్నాయి. చర్మానికి సరిపడ పోషకాలు అందకపోవటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ముడతలు వస్తుంటాయి. అయితే కొంతమందికి చిన్న వయసులోనే ఈ రింకిల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ ముడతలు పోగొట్టుకునేందుకు యంగ్ గా కనిపించేందుకు రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడటం కూడా మొదలు పెడతారు. ఈ విషయంలో టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. వాస్తవానికి ముడతలు తగ్గాలంటే ఇంతగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలతోటే ఈ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇంట్లో రెగ్యులర్ గా వాడే పదార్థాలతోటే ఈ చిట్కాలని పాటించవచ్చు. వీటితో అన్ని కూడా సులువుగా పాటించగలిగేవే ఉన్నాయి. మరి ఏ పదార్థాలు వాడితే ఈ ముడతలు పోతాయి, ఏం చేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఎగ్ వైట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ముఖం మీద పడిన ముడతలు తగ్గించేందుకు ఎగ్ వైట్ ని వాడవచ్చు. ఒక కప్పులో ఎగ్ వైట్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ లాగా తయారయ్యాక అప్పుడు ముఖం మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఎగ్ వైట్ వాడటానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అయితే 20 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత మామూలు నీటితో కాకుండా గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుంటే మంచిది. ఆ తర్వాత ముఖం మీద తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయటం వల్ల స్కిన్ సాఫ్ట్ గా మారుతుంది. అలాగే అరటి పండ్లలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. తక్షణమే శక్తిని అందించడంలోనూ ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అయితే అరటి పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ B6 కూడా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇమ్యూనిటీ పెంచడంలోనూ అరటి పండ్లు సహకరిస్తాయి. వీటిలో బోలెడన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఒక అరటి పండు గుజ్జులాగా తయారు చేసుకొని ముఖం మీద నేరుగా అప్లై చేయాలి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వేడి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా మాస్క్ పెట్టుకోవటం వల్ల చర్మానికి తేమ అనేది అందుతుంది. ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. మిగతా నూనెలకి బదులుగా ఆలివ్ ఆయిల్ ని కూడా వంటలో వాడితే కొలెస్ట్రాల్ సమస్య రాదని వైద్యులు అంటున్నారు. ఇక బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడం నుంచి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించేంత వరకు ఎన్నో విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అయితే ముఖం మీద ముడతలు పోగొట్టడానికి కూడా ఆలివ్ ఆయిల్ చాలా బాగా సహకరిస్తుంది. రాత్రిపూట ముఖానికి ఈ నూనె రాసుకొని నిద్రపోతే చర్మం పొడి బారకుండా ఉంటుంది. ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. రాత్రంతా ఇలా ఉంచుకున్న తర్వాత ఉదయం కాస్తంత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం కూడా మృదువుగా మారుతుంది. కీరు దోసకాయ ముక్కలని ముఖం మీద పెట్టుకొని కనీసం పావు గంట పాటు ఉంచుకోవాలి. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. అలాగే ఆ తర్వాత వేడి నీటితో ముఖం కడుక్కొని తేమ లేకుండా తుడుచుకోవాలి. ముడతలు తొలగించుకోవడానికి సులువైన మార్గం ఇది. అలాగే అలోవెరాలోనూ ముడతలని పోగొట్టే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద జెల్ ని ముఖానికి అప్లై చేసుకొని కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత వేడి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనె నుంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అయితే ముడతలు పోవటానికి కొబ్బరి నూనెని రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఉదయం వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా ఇది పాటిస్తూ ఉంటే ముడతలు అనేవి తగ్గిపోతాయి.